వస్తాయి అన్నమాట. ఓకే గురుగారు, ఇంకా చెప్పుకోవాలంటే ఏ గ్రహాల వాళ్ళు ఎలాంటి, అంటే వాళ్ళ రాశుల వారు ఎలాంటి పూజలు చేయాలంటారు? అంటే అందరికీ ఒకే విధంగా పూజా విధానం ఉంటుందా, లేకపోతే ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క విధమైన పూజలు చేయాలంటారా ఈ కార్తీక మాసంలో? అదే అండి, జన్మజాతకం తెలిస్తే ఏంటంటే మనకి స్కానింగ్ రిపోర్ట్ లాగా అంటే ఏంటంటే మామూలుగా ఎక్కువ దోషపూరిత దశలు నడిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ఏదైతే అనుకూలమైన దైవం ఉంటుందో ఆ దైవాన్ని ఉపాసన చేయాలంటే నిష్ణాతులైన జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని దాన్ని బట్టి మనం పరిహారాలు ఆచరిస్తే మనకి బెనిఫిట్ అనేది ఎక్కువ కలుగుతుంది అనమాట. అందుకని ఏంటంటే సాధ్యమైనంత వరకు అలాగే ఏంటంటే మామూలు దైవికంగా మనం చేసుకునేవి ఎప్పుడు చేసుకుని ఉండాలి. అంటే ప్రత్యేకంగా దోషపూరితమైన దశలు నడిచినప్పుడు మాత్రం ఎప్పుడు భగవంతుని వదిలిపెట్టకూడదు. దోషపూరితమైన దశలు నడిచినప్పుడు మాత్రం ప్రత్యేకమైన సలహాలు తీసుకుని సూచనలు సంప్రదింపులు చేసి ఏంటంటే ఇన్ స్పెసిఫిక్ గా మనకి కర్మ ఎక్కడుంది, యోగం ఎక్కడుంది అనేది జాతకంలో సూచించబడుతుంది కాబట్టి మనం దాన్ని బట్టి ఇక్కడ యోగం ఉంది, ఇక్కడ మనం బలంగా యోగాన్ని డెవలప్ చేసుకోవచ్చు, ఇక్కడ దోషం ఉంది అది స్లోగా రెక్టిఫై అవుతుంది, ఆ దశ కూడా పాప దశ నడిచింది అనుకోండి, దానికి సంబంధించిన రెమెడీస్ అవి ఆచరించుకుంటూ మనం అనుకున్న పనులు చేసుకుంటూ వెళ్తే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్లోగా ఉంటుంది అనమాట, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలన్నమాట. ఇది పాప భుక్తులు నడిచినప్పుడు రిజల్ట్ స్లోగా వస్తుంది. పుణ్య దశలు నడిచినప్పుడు ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టకపోయినా రిజల్ట్ వచ్చేస్తుంది, ఎఫర్ట్స్ పెడితే ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అట్లా అంటే మనం దాన్ని బట్టి మనం చూసుకుని మన సలహాలని సూచనలని చేస్తూ ఉంటాం. దాన్ని పాటించడం వల్ల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ కలిగి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పరాలుగా కూడా యోగించి లాభిస్తుంది, మంచి బెనిఫిట్లు అనేవి పరిపూర్ణంగా పొందగలుగుతారు అనమాట. అందుకని ఏంటంటే ఎప్పుడైనా కానీ పాపగ్రహాలకి చేసేటప్పుడు మాత్రం పశ్చాత్తాప భావంతో చేయాలి. కొంచెం మామూలు యోగకారక గ్రహాలు చేసేటప్పుడు మనకి ఎందుకు కృతజ్ఞతా భావంతో మనం ఆ పరిహారం చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా కలుగుతుంది. ఏమైనా కానీ ఒక ఏదో వాళ్ళు దేవుడు భగవంతుడు ఏదో ఇస్తాడు, గ్రహాలు ఏవో ఇచ్చేస్తాయి, ఇవి చేస్తే లక్షలు వచ్చేస్తాయి, ఇవి చేస్తే కోట్లు వచ్చేస్తాయి, ఇలాంటి దృక్పథంతో పూజలు చేయకూడదండి. సరైన భగవద్భక్తితో, గురువు మీద భక్తితో, చేసే బ్రాహ్మణుల మీద నమ్మకంతో, మన మీద మనకి నమ్మకంతో మనం ఆ చేసే పరిష్కారం అనేది సరైన రీతిలో చేసుకుంటే కనుక 100% మనకి ప్రయోజనం కలిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోవడానికి మంచి సహాయకారిగా, దోహదకారిగా అది మనకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకని దాని సరైన రీతిలో మనం ఉపయోగించుకుంటే మంచి బెనిఫిట్ అనేది పొందగలుగుతాం.